ఏపీలో ఎక్కడా లేని విధంగా కూడా తంబలపల్లిలో అత్యంత దారుణంగా ప్రజల జీవితాలు కాదు ప్రజల ప్రాణాలతో చెలగాటమానేటువంటి ఏదైతే ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఒక్కొక్క సంచలన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అదేవిధంగానే జాతీయ పార్టీ నాయకులు అయిన చంద్రబాబు గారు ఆ పార్టీకి సంబంధించి చాలా కీలక నిర్ణయం తీసుకుని సుదీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాత అంటే ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే అంటే పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఎన్నో రకాలుగా నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేస్తూనే అది కాకుండా ₹1 వెనకేసుకోవాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ ఏ రకంగా చేసినా కూడా పెద్దగా ఆయన పట్టించుకోడే కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు సిద్ధమైనటువంటి తంబలపల్లె నియోజకవర్గానికి సంబంధించి ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తూ మరోవైపు కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులను కూడా కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, దాని తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా అంటే పోలీసులు నెక్స్ట్ స్టెప్లో పోలీసులు ఇప్పటికే వైన్ షాప్స్ కావచ్చు, బార్లు కావచ్చు, అదేవిధంగానే పల్లెల్లో బెల్ట్ షాపులు ఎవరైతే ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఎవరెవరు అమ్మారో ఎవరెవరు కొనుగోలు చేశారో ఎందుకంటే ఆ తనిఖీలు జరుగుతున్న సందర్భంలో కొత్తకోటలో మొత్తం ఒక మినీ ఫ్యాక్టరీ స్థాయిలో దాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద మొత్తంలో ఈ రకంగా ఆ నకిలీ మద్యాన్ని కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నకిలీ మద్యాన్ని ఏరులై పారించే విధంగా కూడా ప్రజల ప్రాణాలతో అంటే కంప్లీట్గా ప్రజల్ని ఏం చేయాలనుకున్నారో తెలియదు కానీ ఈ ముఠా మాత్రం పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు వెనకేసుకోవడానికి ప్రయత్నం చేశారే తప్ప ఎంతోమంది వేలాది మంది వందలాది మంది ప్రజలు చనిపోతారు దీనివల్ల అని తెలిసినప్పటికీ కూడా ఏదైతే ఈ నకిలీ మద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఒక ఫ్యాక్టరీని పెట్టేసి ఏకంగా ప్రభుత్వానికి అనుబంధంగా ఈ రకంగా ఏర్పాటు చేయడం అనేది చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన జయచంద్రారెడ్డి ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి పైన అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి కాబట్టి ఆయన్ను బాధ్యులు చేస్తూ ప్రస్తుతానికి పార్టీ పరంగా ఆయన సస్పెన్షన్ వేయడం జరిగింది. ఇక నిజాలు వాస్తవాలు వాటన్నిటిని బయటికి తీసుకోవడానికి ప్రభుత్వం పూర్తిగా పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ఆ ప్రాంతానికి పర్యటించి కొత్తకోట కావచ్చు లేదంటే ఆ కంపెనీని సీజ్ చేయడంతో పాటు ఎందుకంటే కంపెనీలో చూస్తూ ఉంటే మొత్తం కూడా కంపెనీగా అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దినసరి కూలీలు వాళ్ళని అక్కడ ఏర్పాటు చేసి ఎందుకంటే లోకల్గా ఉన్న వ్యక్తులు పెడితే ఎలాగైనా సరే ఇది బయటకు వస్తున్న ఉద్దేశంతో చెన్నై, తమిళనాడు ఇట్లా కర్ణాటక ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా కొంతమందిని తీసుకొని వచ్చి అక్కడ ఈ రకంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద స్పిరిట్ కొన్ని వందల టన్ అంటే క్యాన్లకు సంబంధించిన స్పిరిట్ కావచ్చు, అదేవిధంగానే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి అవి కావచ్చు, మత్తు ట్యాబ్లెట్స్ అని ఇట్లా రకరకాలుగా అంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఇట్లా అన్ని రకాలుగాను ఈ రకంగా నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి వాడారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ షాప్స్కు పంపించారు, అంటే మామూలుగా వైన్ షాప్స్కి ఎన్ని వైన్ షాప్ పంపించారు, అదేవిధంగానే బెల్ట్ షాపులు ఏ రకంగా నిర్వహిస్తున్నారు, మరోవైపు కొన్ని బార్లు కూడా ఈ సరఫరా చేసినట్లు తెలుస్తూ ఉంది. వీటన్నిటి మీద కూడా ఒక అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ తనిఖీల్లో ఎందుకంటే ఆ మినీ ఫ్యాక్టరీ నుంచి కూడా బయటకు వస్తున్న సందర్భంలో అధికారులకి ఒక డైరీ దొరకడం జరిగింది. అంటే అక్కడ తయారైన తర్వాత మొత్తం కూడా చుట్టూ కాంపౌండ్ గార్డ్స్ ఉంటాయి. ముందు అది వచ్చి మొత్తం వాటర్ ప్లాంట్ తీసేసి దాని తర్వాత దాన్ని మద్యం కంపెనీ తయారీగా నకిలీ మద్యం తయారు చేసే కంపెనీగా మార్చేశారు. అయితే దాని లోపలికి ఎవరికి కూడా అంటే ఆ లోకల్గా ఉన్న వ్యక్తులకి ఎవరికి కూడా అనుమతులు లేవు. కేవలం బయట వ్యక్తులు మాత్రమే వాళ్ళకు నమ్మకమైన వ్యక్తులు మాత్రమే లోపలికి పంపిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇందులో క్రియాశీలక పాత్ర పోషించింది మాత్రం జయచంద్రారెడ్డికి సంబంధించి వాళ్ళ పిఏ రాజేష్ పేరు బలంగా వినపడుస్తోంది. అతనికి సపరేట్గా ఇంకొక పిఏ ఉండడం వాళ్ళే ఈ వ్యవహారాలను నడిపించినట్లు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో దాదాపుగా 100 మంది పేర్లు ఉన్నట్లు చెప్తున్నారు. 100 మంది అంటే వైన్ షాప్కి సంబంధించినటువంటి యజమానుల పేర్లు,
బార్లకు సంబంధించిన యజమానుల పేర్లు, మరోవైపు పల్లెల్లో బెల్ట్ షాప్ నిర్వహిస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు. అయితే ఎవరెవరు నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి కూడా స్టాక్ పూర్తిగా, అంటే ఈరోజు ఎంత స్టాక్ పంపించాలి, ఆ స్టాక్ మళ్ళీ రేపు స్టాక్ పంపించే సందర్భంలో ఈరోజు స్టాక్కి సంబంధించిన డబ్బులంతా కూడా ఫోన్పేల ద్వారా వేయించుకున్నట్లు ఆ ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా అందులో ఫోన్ నెంబర్లతో పాటు కూడా నమోదు చేయడం జరిగింది అనేది అధికారులు చెప్తున్నారు. అయితే దాదాపు ఇప్పుడు పట్టుబట్టిన దాంట్లో దాదాపుగా 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ నకిలీ మద్యాన్ని, దానికి సంబంధించిన స్టిక్కర్లు, దానికి సంబంధించినటువంటి బాటల్స్, దానికి సంబంధించినటువంటి స్పిరిట్, దానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ముడి సరుకులన్నింటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మొత్తం మీద కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ముఠా ఈ రకంగా చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఒక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. అయితే ఏదైనప్పటికీ కూడా ఆయన సన్నిహితులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇది మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇందులో కుట్రపూరితంగా తమ ఇన్ఛార్జిని ఇరికిచ్చారు, జయచంద్రారెడ్డిని ఇరికిచ్చారు అనేటటువంటి మాటలు మాత్రం ఆయన సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. సరే ఏదైనప్పటికీ కూడా తప్పు జరిగింది కాబట్టే, వాస్తవాలు అంటే ప్రభుత్వం గుర్తించింది కాబట్టే ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. అందువల్లనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు పూర్తి స్థాయిలో కూడా వేగవంతం చేయడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి తనిఖీల్లో కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ నకిలీ మద్యం పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ డంప్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి వెళ్తుందనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద విచారణ జరుగుతుంది. విచారణలో ఇప్పటికే కొంతమంది ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు కొంతమంది పరారైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అమ్మినటువంటి, అంటే ఇప్పటి వరకు కూడా తయారు చేసిన వాళ్ళ గురించే మనం చెప్పుకున్నాం. అయితే అమ్మిన వాళ్ళని కూడా ఇందులో బైండ్ ఓవర్, అంటే ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. అది వైన్ షాప్స్కి సంబంధించి యజమానులు కావచ్చు, అందులో పనిచేసేటటువంటి సిబ్బంది కావచ్చు, మరోవైపు ఇట్లా బార్లు కావచ్చు, అదేవిధంగానే బెల్ట్ షాపులు, పల్లెల్లో నిర్వహించే బెల్ట్ షాపులు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా కూడా అదే తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అలాంటిది ఎప్పుడూ జరగకూడదు, ఇలాంటి తప్పులు ఎప్పుడు కూడా జరగవు. అలాంటిది ఈ సందర్భంలో ఒకవేళ జరిగినా ముఖ్యమంత్రి దీన్ని ఉపేక్షించడం తెలిసినప్పటికీ కూడా అంత ధైర్యంగా ఇంత పెద్ద మొత్తంలో నకిలీ మద్యాన్ని తయారు చేశారంటే నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్యగానే అందరూ కూడా భావిస్తున్నారు. ఒక్కసారిగా దేశం తంబలపల్లి వైపు చూసింది, అన్ని రాష్ట్రాలు తంబలపల్లి వైపు చూశాయి. అంటే తంబలపల్లిలో ఇంత పెద్ద మొత్తంలో, అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీల్లో కలయికతో ఏర్పడినటువంటి పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో ఒక్కసారిగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడానికి సిద్ధమైనటువంటి ఈ నకిలీ మద్యానికి సంబంధించి, ఎందుకంటే సహజంగా మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో సారాయి అని, అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ నకిలీ మద్యం చిన్నగా తయారు చేస్తూ ఉంటారు, అంటే ఇళ్ళలో ఎక్కడైనా సరే వాటిని పైన రైస్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒక మినీ ఫ్యాక్టరీనే ఏకంగా పెట్టేశారంటే ఏ స్థాయిలో వీళ్ళు అక్రమాలు చేయాలని సిద్ధమయ్యారు అనేది ప్రధానంగా అధికారులు గుర్తించడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఇక్కడ తయారు చేస్తున్నటువంటి మద్యాన్ని భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా పంపించాలనేటువంటి ఆలోచన ఏదైతే ఇందులో వీళ్ళలో ఉన్నట్లు కూడా అధికారులు సమాచారం సేకరించడం జరిగింది. సో మొత్తం మీద మరికొద్ది రోజుల్లోనే మరికొన్ని, అంటే రేపు ఈ 2-3 రోజుల్లోనే అత్యంత కీలకమైనటువంటి అరెస్టులు జరగబోతున్నాయి. మరి పోలీసులకి అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు దొరికినటువంటి ఏదైతే ఆ డైరీలో ఆ 100 మంది పేర్లు ఎవరెవరు పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ఫోన్పేలకు ఎంతెంత డబ్బులు వెళ్ళాయి, ఎవరెవరు ఎంతెంత పెద్ద మొత్తంలో ఈ నకిలీకి సంబంధించిన మద్యాన్ని వాళ్ళు స్వాధీనం అంటే తీసుకున్నారు అనే దానిపైన అన్ని లెక్కలు కూడా అందులో ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే అధికారులందరూ కూడా బయట పెట్టే అవకాశం అయితే ఉంది. సో